హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఇది 2 డేస్ తీసిన వ్లాగ్ చూసేయండి మరి. ఇక్కడ చూసారు కదా వీళ్ళెంత బాగా ఎంజాయ్ చేస్తారో. బాగా తిరుగుతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. అన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేస్తుంటారు. మేము ఇక్కడికొచ్చాకైతే తిరగడం అలవాటయింది నాకు కూడా. అంటే షాపింగ్స్‌కి ఇట్లా. ఇక్కడ చూసారు కదా ఇది వీకెండ్ మార్కెట్. సాటర్‌డే మాత్రమే ఉంటుంది. ఇక్కడ సండే షాప్స్ ఏమి ఉండవు కదా! సో, అందరూ ఇంకా సాటర్‌డే బయటకొస్తారు. బాగా బిజీగా ఉంటుంది. ఇది ఆఫ్టర్‌నూన్ తీసిన వీడియో. ఎండైతే చూడండి ఎలా ఉందో. షార్ప్‌గా ఉంటుంది ఇక్కడ ఎండైతే. కొంచెం ఎండకి బయటికెళ్ళామంటే హెడేక్ వస్తుంది నాకైతే. ఇక్కడైతే మేము మెయిన్ స్టేషన్‌కొచ్చాము స్టుట్‌గార్ట్ ఎళ్ళడానికి. సో, దానికోసం షాపింగ్‌కెళ్ళాలి. సో, దానికోసం ఇంకా తర్వాత ట్రైన్ వచ్చింది. ఇక్కడైతే ట్రైన్ టైం కంటే టైంకే వస్తుంది. బట్ ఒక్కోసారి వచ్చిన టైంకి ముందు ఓపెన్ చేయరు డోర్‌లయితే. సో, ఇంక ఎండలోనే బయట నుంచున్నాం మేమైతే కొద్దిసేపు. నాకైతే ఆ కొద్దిసేపటికి చాలా తలనొప్పొచ్చింది. తర్వాత స్టుట్‌గార్ట్ మెయిన్ స్టేషన్‌లో దిగేసాము. ఇంక ఇక్కడ నుంచి దగ్గరే ఉంటుంది కానీ బట్ నడిచి ఎళ్తే చాలా దూరము. ఇంకా పక్కనే ఉంటుంది. మొత్తం తిరిగి వెళ్ళినట్లు అనిపిస్తుంది. తర్వాత ఇంక రీజనల్ ట్రైన్ ఎక్కుదామని వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా లాస్ట్ టైము ప్యారిస్ వెళ్ళేటప్పుడు చూపించాను ఇదంతా. జస్ట్ ఏదో పక్కన వర్క్ జరుగుతుంది. సో, దానికోసం టెంపరరీగా వేశారు ఇదంతా సెటప్. ఇక్కడ పక్కన అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి కదా! అది చేసినందుకు కూడా ఇక్కడ మనీ తీసుకుంటారంట. ఇక్కడ మెలానియో మాల్‌కి వెళ్తున్నాం మేము. దాని గురించే ఇక్కడంతా అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చేశారు ఇందులో. చాలా కొత్తగా అనిపించింది నాకైతే. అడ్వర్టైజ్మెంట్ ఇలా వాడుకున్నందుకు కూడా మనీ పే చేయాలంట వాళ్ళు. తర్వాత రీజనల్ ట్రైన్ ఎక్కేసి ఇంకా అక్కడ దిగేసాము. మిలానియా మాల్ దగ్గరలోనే పక్కనే ఉంటుంది స్టేషన్ అయితే. ఇంక తర్వాత మాల్‌కి వెళ్తున్నాము కదా! సో, ఇక్కడ చూసారు కదా అసలు ఎంతమంది ఉన్నారో. ఎందుకు వస్తారబ్బా నాకు అనిపిస్తుంది. బ్యాగులేసుకొని తిరుగుతూ ఉంటారు. మనం ఎందుకొచ్చాము అందుకే అంటారు మా వారైతే. ట్రాలీలు, బ్యాగులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఇదిగోండి చూసారు కదా! ఇది చాలా ఓల్డెస్ట్ స్టేషన్ అంట. దీనికోసమే అదంతా వర్క్ పక్కన జరుగుతుంది. చాలా పాపులర్ కూడా ఇదైతే. ఇంక తర్వాత మిలానియా మాల్‌కి వచ్చేసాం మేమైతే. ఇంక మా పాపకి, మా వారికి చెప్పాను. నేను పైన షాప్ చేసుకుంటాను. మీరు వెళ్లి కింద అక్కడ ప్లే జోన్ లాగా ఉంటుంది. సో, అక్కడ ఆడించుకోండి అని చెప్పాను. బట్ వీళ్ళు కొద్దిసేపు వెళ్తారు. తర్వాత నా వెంటే తిరుగుతుంటారు అయిందా అయిందా అని. నాకైతే చిరాకొస్తది. నన్నైతే షాపింగ్‌కెళ్ళేటప్పుడు ఫ్రీగా వదిలేయాలి. ఎప్పుడైనా ఎంతసేపైనా ఉంటాను నేను అప్పుడైతే. మా పాప అయితే ఇక మొదలుపెట్టింది తనకి షాపింగ్ చేయాలని. లాస్ట్ వీక్ మేము చాలా తీసుకున్నాము సీఎన్‌జేలో అనుకోకుండా వెళ్ళి ఎందుకో. ఇంకా అవి చాలవంట. చాలా చాలా అడుగుతుంది తనైతే. ఇంక కంట్రోల్ చేయలేము ఈ పిల్లల్ని. మీరు కూడా అంతేనా? మీ ఇంట్లో ఉంటే అలాంటి పిల్లలు కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా! ఇంక తర్వాత నేను జస్ట్ ఇలాంటి వ్యాలెట్స్ ఏమన్నా బాగుంటాయేమో చూడడానికి వచ్చాను. బట్ ఇవైతే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా కొన్ని బ్యాగులు అలాంటివి తీసుకొని ఇంక తర్వాత ఎడేకా అని ఒక స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాము. ఇక్కడ చూసారు కదా! వెళ్ళేటప్పుడు ఇంకా పైకి అటు ఇటు తిరిగేటప్పుడు మధ్యలో ఖాళీగా ఉంచకుండా మనల్ని ఎంగేజ్ చేయడానికి అక్కడ కూడా ఉన్నాయి కొన్నైతే. ఇక్కడ చూసారు కదా! జర్మన్ వచ్చి ఇంకా స్టీల్ పాత్రలు ఇలాంటివి చూడకపోతే ఎలాగా. ఇక్కడ నేను చూసాను. బట్ చాలా కాస్ట్ ఉన్నాయి ఇవైతే. 3,500, 4,000 ఉంది ఒక్కొక్క వెసల్ అయితే. మాదైతే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్. సో, ఇంకా అన్నీ అందులోనే పెట్టేస్తారు. రెంట్ పే చేయాలి అంటే మంత్లీ పే చేస్తాము. ఫర్నిచర్ ఇలాంటివి ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా తర్వాత అక్కడ కొన్ని తీసుకుందామని వచ్చాము. బట్ అవి దొరకలేదు. ఇంక తర్వాత వచ్చిన పని కన్నా మిగతాయి ముఖ్యం కదా! కొన్ని జెల్లీస్ అలాంటివి అడిగింది మా పాప. ఇంక బ్రెడ్స్‌లు అవి తీసుకొని సరదాగా తింటూ వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా జర్మన్ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయో. మన దగ్గర వాటరు ఇంకా సాస్‌లు ఇంకా పెప్పర్ ఇలాంటివి ఎలా ఉంటాయో ఇక్కడైతే యాస్ట్రేలు అలా ఉంటాయి టేబుల్స్ మీద. చాలా వింతగా చూసేదాన్ని నేను ఫస్ట్‌లో అయితే. అండ్ ఇక్కడ పార్కింగ్ హౌస్ కన్నా అయితే వీటికన్నా అయితే ముఖ్యంగా గార్డెన్ చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా పెంచుతారు మొక్కల్ని. సమ్మర్ వచ్చింది కదా! ఇంకా అందరూ ఎక్కువగా సూపర్ మార్కెట్స్‌లో పర్చేజ్ చేస్తున్నారు ప్లాంట్స్ అయితే. ఇక్కడ చూసారు కదా! ఇది రీసేల్ స్టోరు. బట్టలు ఇలాంటివి చాలా చీప్‌గా దొరుకుతాయి. ఇంకా రోడ్ సైడ్ పీపుల్ ఉంటారు కదా! వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారంట అక్కడ. €1, €2 అలా ఉంటాయి. ఇంకా మా వారైతే ఇండియన్ స్టోర్‌కెళ్లారు. ఇంకా అక్కడ చాలా చిన్నగా ఉంటుంది షాప్ అయితే. బట్ ఇంక ఇరుకిరుగ్గా ఎండలో ఎందుకని చెప్పి